హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కలాక్స్కి. ఇవాళ మనం మాట్లాడుకునేదంటే ఇప్పుడే జీవించాలి, రేపు రేపు అని వాయిదా వేయకూడదు. ఎప్పుడుది అప్పుడే అనుభవించాలి, ఎప్పటిది అప్పుడే జీవించాలి. దాని గురించి మాట్లాడుతున్నానండి. అంతే కదండి. మనకు మంచి అలవాటు అందరికీ ఉంది, చాలా మంచి అలవాటు. ఏంటి? ఏదైనా పని చేద్దాం, రేపు చెయ్యొచ్చులే, తర్వాత చూడొచ్చులే, తర్వాత చెయ్యొచ్చులే, ఏమిటి అర్జెంటు అనుకుంటాం. అది పీకల మీదకి వచ్చేదాకా అలా చేయడం వల్ల మన జీవితంలో చాలా నష్టపోతున్నాం. అది ఎందుకు, ఆ వాయిదా పద్ధతి ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా మనం ఆలోచించాలండి. దాని గురించి ఇవాళ వివరంగా అన్నీ చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. వెల్కమ్ అండి. మనం రోజు మనకి మనం అనుకునేది మనం అందరి దగ్గర వినే మాట ఏమిటి, జీవితంలో ఎక్కువగా వినిపించే మాట ఏమిటి? రేపు చూద్దాం, ఇంకొంచెం టైం అయ్యాక చూద్దాం, ఇప్పుడే ఉందిలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత బతుకుదాంలే, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. చాలామంది అనుకుంటాం. నేను కూడా చాలాసార్లు ఇన్ని చెప్తున్నా ఒక్కోసారి నేను అనుకుంటూ ఉంటాను. జీవితం అన్నది ఎప్పుడు కూడా తర్వాత అన్నది ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు కూడా జీవితం ఇప్పుడుది ఇప్పుడే, అప్పటిది అప్పుడే అనుకొని జీవించాలి. చాలామంది అనుకుంటారేంటండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు సెటిల్ అయిపోతారు కదా ఉంటుంది. నా రిటైర్మెంట్ తర్వాత శుభ్రంగా అన్నీ తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నేను అప్పుడు ఎంజాయ్ చేయొచ్చులే, ఇప్పుడు ఎందుకు, జీవితం ఏమిటింది ఎంజాయ్ చేయడానికి, డబ్బు వచ్చాక ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కలలు కంటూనే ఉంటాం రేపటి గురించే. ఈ క్షణం ఏం చేద్దాము, ఈ క్షణం ఎంజాయ్ చేద్దామని ఆలోచించాం మనం. నిజంగా ఆలోచించండి ఒక్కసారి. నిజంగా మళ్ళీ రేపన్న రోజు మనకు వస్తుందో రాదో మనకి తెలియదు. కరెక్టే, మనం ఎవ్వరం చెప్పలేం రేపు రోజు ఎలా ఉంటామో మనకి తెలియదు కదా. ఏ కారణం చేతన్నా రేపన్న రోజుల్లో మనం ఉంటామో ఉండమో, పని ఉన్నా మనకి అది ఎంజాయ్ చేసే టైం వస్తుందో రాదో, ఇంతకన్నా హీనమైన పరిస్థితి వస్తుందేమో, లేదా ఇంకా బెటర్ రావచ్చు. కానీ ఇప్పుడు అనుభవించింది, ఇప్పుడు నీకు మనసుకు తోచింది చేసుకోవడం, నీ మనసుకు తోచింది తినడం, సంతోషంగా జీవించడం ఇప్పుడే, అప్పటిదప్పుడే, అంతే. అంతేనండి. మనకి హామీ ఇచ్చేది ఇప్పుడు గడుస్తున్న ఈరోజు ఒక్కరోజు మాత్రమే. రేపటి రోజు ఎలా ఉంటుందో మనకేం తెలుస్తుంది? బ్రహ్మదేవుడు చెప్పాలి. ఉంచుతాడా, తీసుకెళ్తాడా, రేపటి రోజు ఎలా మారుస్తున్నాడు మనకి, కష్టంగానా సుఖంగానా, ఇవేవీ తెలియవు. కాబట్టి దొరికిన రోజు దొరికినట్టు ఎంజాయ్ చేయాలి. చాలామంది అండి ఇలా వాయిదా పద్ధతులు వేసుకుంటూ జీవితంలో ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు వెనక్కి ఇలా తిరిగి చూసుకుంటారు. ఏముంది, అది లేదు ఇది లేదు, రెండూ పోయాయి. ఇప్పుడు పరిస్థితి ఇంకా హీనంగా అవుతుంది. హెల్త్ బాగుండకపోవచ్చు, వేరే సమస్యలు రావచ్చు, వేరే ఏమన్నా రావచ్చు. దాంతో అయ్యో అప్పుడేమనుకుంటాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకున్నవాళ్ళం ఇప్పుడు ఎంజాయ్ చేయడం చేసే అవకాశాలు కూడా లేకుండా ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నామనుకోండి పట్టించుకోం. మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళకి విలువ ఇవ్వం అస్సలు. సమయం ఉందనుకోండి ఆ టైంని ఎలా వాడుకోవాలి ఏమిటో సద్వినియోగం చేసుకోం. అన్నీ దూరం అయిన తర్వాతే మనకు అన్నీ అర్థం అవడం మొదలెడతాయి. ఇది వయసుతో సంబంధం లేదండి. 20 ఏళ్ళవాడైనా రేపు ఉంటాడు, 60 ఏళ్ళవాడైనా రేపు ఉంటాడు. కానీ ఎంజాయ్ చేస్తాడా చేయడా అన్నది అప్పుడు పరిస్థితి బట్టి ఉంటుంది. ఆ జీవితం మాత్రం నాకు ఒకటే చెప్తోందండి, రెడీ అయినప్పుడు కాదు, నాకు టైం ఉన్నప్పుడే చేయను అని చెప్తోంది జీవితం. కదా, బాగుంది కదా, నాకు బాగా వచ్చింది నాకు ఈ మాట. ఎందుకంటే మనం కావాల్సినప్పుడు అది రాదు, ఆ టైం వచ్చినప్పుడు మనం ఆ టైంని వాడుకోవాలి అని అర్థం. వాళ్ళు నవ్వు వస్తుంది, ఈ నవ్వు ఆపేసుకుందాము, రేపు నవ్వుదవలే అనుకుంటాము, రేపు నవ్వు వస్తుందా, రాదు. ఈ టైంలో ఈ సిచ్యువేషన్లోనో ఏదో చూస్తూ ఉంటేనో మనసుకి ఏదో ఆహ్లాదంగా, మనసు సంతోషంగా ఉల్లాసంగా ఉందనుకోండి నవ్వు వస్తుంది, ఏవో గుర్తుకు తెచ్చుకొని. అప్పుడు నవ్వియాలి. లేదు నవ్వును రేపు వాయిదా వేద్దామంటే మీకు రేపు ఇదేంటిది, మీ మూడ్ ఎలా ఉంటుందో రేపు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడే నవ్వాలని నేను అంటాను. ఇది నా అనుభవమే కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా ఫోన్ చేయాలనిపించింది అనుకోండి, ఫోన్ వెంటనే చేసేయాలండి. ఏం చేస్తానులే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటాండి. రేపటి రోజు మన మూడు ఎలా ఉంటుందో, చేయాలంటుందో ఉండదో, అవతల వాళ్ళు ఉంటారో ఉండరో, అవతల వాళ్ళు ఫోన్ దొరుకుతారో దొరకరో, ఎన్నో కారణాలు కనిపిస్తాయి. లేకపోతే మనకి మూడ్ పోతుంది, చేయవద్దులే, ఏం చేస్తాం, ఏమిటి సుత్తి కొట్టడమే కదా అనుకుంటాం. లేకపోతే వాళ్ళ మీద మనకేదో బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయి వాళ్ళతోటి మొత్తంగా తెగదంపులు చేసుకుందికి సిద్ధం అవుతుంది తప్ప ఇంత ఫోన్ చేసి మాట్లాడుతుంది సంతోషంగా ఉందాం అనుకున్న వాళ్ళు ఉండలేము అనమాట. ఈరోజు బయటికి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళిపోవడమే, వెంటనే రెడీ అయిపోవడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే
వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. లేదు రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకుంటే ఏమీ వెళ్ళలేము. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ కడుపు నొప్పో కాళ్ళు నొప్పో రావచ్చు, లేదా మన ఇంటికి ఎవరన్నా గెస్టులు రావచ్చు, లేదా వెళ్ళి ఏం చేస్తాంలే ఇవాళ వెళ్ళాలి, నిన్న వెళ్ళాలనుకున్నాను నిన్న వెళ్ళలేదు, వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను, నిన్న ఉండిపోయి అనవసరంగా అంతా నా ప్రోగ్రాం అంతా పాడు చేసుకున్నాను, చిచ్చిచి ఎంత పని అయిపోయిందని అప్పుడు వెనక ఆలోచనలు చేస్తాం. కాబట్టి ఎప్పుడు ఏది మంచి పనులన్నీ కూడా ఎప్పుడు ఏది తలుచుకుంటే అది చేసండి. చెడ్డ పనులు ఉన్నాయి, చెడ్డ కొన్ని ఎవరినో తిడదాం అనుకుంటాం అనుకోండి, అది పోస్ట్ పోన్ చేయండి. ఏమో రేపు మీ మూడు మారి వాళ్ళంటే మంచివాళ్ళు కానీ మీకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తొందరపడి నిన్న తిట్టామనుకో, ఇవాళ మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు చీచీ నోరమో ఇవమ్మా నిన్న తిట్టావు ఇవాళ ఫోన్ చేస్తాను, ఇది ఎవడు మాట్లాడతాను ఫోన్ పెట్టిస్తుంది. కొన్ని చెడ్డ పనుల్ని వాయిదా వేయాలి, మంచి పనుల్ని వితిన్ మినిట్స్లోనే అమల్లో పెట్టుకోవాలి. పోస్ట్ పోన్ అంటేనా ఇప్పుడు చేయవలసినవైనా కూడా పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు, చిన్న చిన్న విషయాలను కూడా ఇలాగే పాటించాలి. చిన్న విషయాలు ఏంటి, మంచి స్ట్రాంగ్గా ఒక కప్పు టీ పెట్టుకొని చక్కగా తాగుతూ ఎంజాయ్ చేయడం, ఓ పాట వింటూను హాయిగాను మనస్ఫూర్తిగా పాట వింటూ, ఎవరికి ఏ పాతవి కొత్తవి హిందీ తెలుగు ఇంగ్లీష్ ఎవరికి ఏదైతే అది ఎంజాయ్ చేస్తూ టీ తాగండి. ఈ ఆనందం మీరు రోజూ చదివేరు, ఒక్కొక్క రోజే అనిపిస్తుంది, రోజు ఇలాగ ఉండాలని ఉండదు. రోజు మీరు టీ కప్ పట్టుకొని పాటలు పెట్టగానే బోరు కొట్టేదా ఏదో పాటలను కట్టేస్తాం. ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చెయ్యండి, నడవండి, ఎక్కడికో దగ్గరికి వెళ్తూ ఉండండి, అప్పుడు మీ జీవితం మారిపోతుంది. ఇవన్నీ కూడా రేపు చేద్దాంలే అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చేయగలరని నమ్మకం మీకు ఉంటుందా? జీవితం ఎప్పుడు కూడా రేపటిదాకా ఆగుతుందని నమ్మకం ఎవరికి మీద ఉండదండి. మన మీదే మనకుండదు, ఎవరి మీద కాదు. జీవితం రేపు ఇలా ఉంటుంది అనుకుందికి మనం మనుషులు ఎప్పుడు బాధపడతామండి, ఎక్కువ చెయ్యవలసిన పనులు చేయకే ఎక్కువ బాధపడతాం. అయ్యో ఈ పని చేయలేకపోయామే, ఆ పని చేయలేకపోయామే. చేసిన పనులకి బాధపడం, అయ్యో చేయలేకపోయాం జీవితంలో ఎప్పుడు విచారిస్తూ ఉంటాం. అప్పుడు చెప్పుంటే బాగుండేది, అప్పుడు చూసుంటే బాగుండేది, అప్పుడు జీవించుంటే బాగుండేది, ఇంత చక్కగా ఇంత సంతోషంగా అప్పుడు కూడా జీవించుంటే బాగుండేది. అప్పుడు కూడా మీకు పాత రోజులు జీవించాలని ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ చేసుకుని జీవితాన్ని అప్పుడు భారంగా నడిపాము, ఇప్పుడు అలా కాకుండా సంతోషంగా నడుపుతున్నాం, వెంటనే పనులు అమలు చేసుకుంటాను. జీవితాన్ని ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయకండి. ఆలోచనలు ఆనందాన్ని తర్వాత చేద్దామని వెనక్కి నెట్టకండి. కోరికలు మీ ఆశయాలు అన్నీ కూడా కాలం మీద పెట్టండి, ఇప్పుడున్న టైం మీద పెట్టి వాటిని తీర్చుకోండి. ఎందుకంటే కాలం ఎప్పుడు మన కోసం ఆగదండి. ఎందుకంటే ఈరోజు బతకడం నేర్చుకున్నాం అనుకోండి, రేపన్న రోజుకి భయం ఉండదు. ఇవాళ అన్నీ చేసాం కదా, రేపు ఎలా ఉంటే ఏమిటి అనే ధైర్యంగా ఉండగలుగుతాము. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే జీవించాలి. రేపు చేద్దాము, రేపు ఎంజాయ్ చేద్దాము, రేపు జీవితం చూద్దామని వాయిదా వేయకండి. ఎప్పుడైతే అలా వాయిదా వేస్తామో రేపు అన్న రోజు ఏమీ మిగలదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడానండి, ఎప్పుడు అనుకున్న పని, ఈరోజు మూడ్ హ్యాపీగా ఉంది, వెంటనే మనకు కావాల్సిన పనులన్నీ చేసేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. లేదు బ్యాడ్గా ఉంది, ఎందుకు బ్యాడ్గా ఉంది, దాంట్లోంచి బయటికి రావాలంటే మన సంతోషాన్ని మనమే వెతుక్కుంటూ చిన్న చిన్న ఆశల్ని కల్పించుకుంటూ ఆశల్ని తీర్చుకునే ప్రయత్నం చేసుకుని బ్యాడ్ మూడ్లోంచి మంచి మూడ్లోకి వచ్చేసి సంతోషంగా ఉండగలుగుతాం. ఇదండి వీడియో, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అయితే మిమ్మల్ని చిన్న ప్రశ్న వేస్తున్నానండి. ఇవాళ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏ ఊరి నుంచి చూస్తున్నారు, అమెరికా అయినా ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడున్నారో అక్కడి నుంచి చూస్తున్నామని కామెంట్లో పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ.